హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ అవుతుంది. సో కొంచెం వాకింగ్కి వెళ్దామని అనుకున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు కూడా చూపెడదాం మా ఇంటి చుట్టుపక్కల ఎలా ఉన్నాయి అనేసి. సో చాలామంది ఇంకా కమెంట్ కూడా చేశారు, లైక్ మీ స్ట్రీట్ వ్యూ చూపెట్టండి, మీ ఇంటి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూపెట్టండి అనేసి. సో వై నాట్, సో ఎలాగో వెళ్తున్నాం కదా, సో చూపెడదామని మేము అనుకున్నాము. అండ్ మేము కంట్రీ సైడ్ ఉంటున్నాము, ఎందుకంటే పృథ్వీ కంపెనీ వచ్చేసి కెమికల్ బేస్డ్ కంపెనీ. సో మోస్ట్లీ కెమికల్ బేస్డ్ కంపెనీస్ అన్ని కంట్రీ సైడే ఉంటాయి కదా. సో ఆఫీస్కి దగ్గరలో ఉండాలని మేము ఇక్కడ ఉంటున్నాము. సో ఇప్పుడు నేను మీకు కంట్రీ సైడ్లో ఉన్న స్ట్రీట్ వ్యూస్ని చూపిస్తాను. మెయిన్ సిటీస్లో డిఫరెంట్గా ఉంటాయి జపాన్లో, ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి వెల్ మెయింటైన్గా ఉంటుంది. సో ఇదొక పల్లెటూరు కాబట్టి అంత మెయింటెనెన్స్ లేదు, బట్ బాగుంటుంది. ఇంకొకటి వింత చూపెట్టాలంటే మా ఇంటి పక్కనే శ్మశానం ఉంది. సో ఇండియాలో జనరల్గా ఇలాంటి ప్లేస్లలో ఉండాలంటే చాలా భయపడతారు, కానీ ఇక్కడ జపాన్లో చాలా కామన్. ఇక్కడ లైక్ శ్మశానం పక్కనే ఇల్లులు ఉంటాయి అండ్ శ్మశానం పక్కనే గుడిలు కూడా ఉంటాయి. ఇదే బుద్ధ టెంపుల్. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, ఎవరేం లైక్ ఇట్స్ కామన్ హియర్. సో అందుకే అసలు మేము ఈ ఇల్లు ఎలా సెలెక్ట్ చేసుకున్నామో అది ఇంకొక స్టోరీ అసలు చెప్పాలంటే కదా పృథ్వీ. సో ఇదే శ్మశానం. డైలీ వచ్చి ఫ్లవర్స్ మారుస్తూ ఉంటారు. సో దీన్ని దాటుకుంటేనే మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే దీన్ని దాటుకుంటేనే వెళ్ళాలి. కొంచెం భయం అనిపిస్తుంది, బట్ ఇక్కడ కామన్ అంటాయి కదా. సో అందుకే ఇక మాకు కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. యాక్చువల్గా ఇలా ఉందంటే మాత్రం మేము అసలు ఇల్లే సెలెక్ట్ చేసుకునే వాళ్ళం కాదు, బట్ అసలు ఆన్లైన్లో యాక్చువల్గా మేము గూగుల్ మ్యాప్స్లో చూసుకొని ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మేము గార్బేజ్ పడేయడానికి, లైక్ మా చెత్త ఉంటుంది కదా. సో ఇక్కడ వీళ్ళకి టైమింగ్స్ ఉంటాయి ప్రతి దానికి. ఓన్లీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేసే మనం చెత్త పడేయాలి. అండ్ ఏ రోజు ఏది పడేయాలి, ఏ రోజు ఏది అనేది మొత్తం క్లియర్గా వాళ్ళు ఇక్కడ రాసి ఉంచారు. అండ్ మాకు కూడా ప్యాంప్లెట్ ఇచ్చారు ఈ ఏరియాకి రాగానే. సో దీన్ని బట్టే మేము కంపల్సరీగా ఇదే ఫాలో అవ్వాలి. సో ఇలా మేమైతే చెత్త పడేయాలి. అండ్ దీనికి ఇక్కడ లాక్ కూడా ఉంది. అండ్ ఎందుకంటే ఎవరు అంటే వాళ్ళు వచ్చి చెత్త పడేయడానికి వీలుండదు. ప్రతి ఇంటికి ఒక లైక్ గార్బేజ్ పడేయడానికి అలొకేటెడ్ ఉంటారు. సో మా ఏరియా కాదు ఇది, మా అపార్ట్మెంట్కి వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవాలి పడేయడానికి. సో ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే దీనికి ఒక పెద్ద తతంగమే ఉంటుంది అందుకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక లైక్ ఇండోర్ స్టేడియం, లైక్ ఏదైనా లైక్ షటిల్, బ్యాడ్మింటన్, ఏదైనా ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి, వాలీబాల్ అవన్నీ ఆడుకోవడానికి ఇది ఒక చిన్న స్టేడియం ఉంది ఇక్కడ. మా ఇంటి దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అదే చూసుకొని నేను గూగుల్ మ్యాప్స్లో లైక్ బిజీ ఏరియాలో చూస్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ నాకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్ వేరే ఉంటాయి, అక్కడ అన్ని ఇల్లులే ఉంటాయి. చాలా బాగుంది అది, కానీ ఏం చేయాలి, మాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు, ఏమీ తెలీదు. అండ్ మా పాత ఇంటి నుంచి ఈ ఇంటికి మేము ఒకవేళ ఇల్లు షిఫ్ట్ చేసే ముందు మా పాత ఇంటికి ఇక్కడికి రావాలంటే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ దూరము, 250 కిలోమీటర్స్ దూరము. సో దానివల్ల మళ్ళీ ఇంకా విహాన్ కూడా చాలా చిన్న బాబు ఉండే అప్పుడు. సో మేము అంత ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇల్లు చూసుకునేంత మాకు లేకుండే. సో అందుకే లైక్ గూగుల్ మ్యాప్స్లో చూసుకొని ఏ బిజీ ఏరియా, ఏది ఏరియా బాగుంది అని చెప్పి చూసేసుకొని బుక్ చేసుకున్నాం అంతే. వచ్చాక మాకు ఒక పెద్ద షాకింగ్ అయింది, లైక్ శ్మశానం అవి ఇవి అన్నీ. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అక్కడ ఉంది కదా. సో అది మా హౌస్ బ్యాక్ సైడ్. మా ఇంటికి జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా కాదు. సో ఇది 24/7 జిమ్ ఇక్కడ. ఇప్పుడు అది మా ఇల్లు ఉందా, అక్కడి నుంచి ఇదేమో ఎలక్ట్రానిక్ స్టోర్, అంటే లైక్ అన్ని ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఎవ్రీథింగ్, ఆల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అన్నీ. లైక్ ఇప్పుడు మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఎలాగో కేస్ అని ఇక్కడ అది ఉంది. అండ్ దాని పక్కనే లైక్ సంథింగ్ కార్ రిపేర్ షాప్ ఉంది. అండ్ అది పక్కనే మా ఇంటి దగ్గర ఒక లైక్ షాప్ ఉంది అన్నాను కదా, లైక్ గ్రాసరీ స్టోర్.
సో అది గ్రాసరీ స్టోర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది, మంచి సన్సెట్ టైమ్. అండ్ మేము కొంచెం ఈవినింగ్ విహాన్కి కూడా వాకింగ్లా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా చూపెట్టడానికి ఇది పర్ఫెక్ట్ టైం అనిపించి చూపిస్తున్నాను. సో ట్రైన్ వెళ్తుంది చూడండి, టాయ్ ట్రైన్. ఇది లైక్ చిన్న ఊరికి కనెక్టివిటీ కోసం ఆ చిన్న టాయ్ ట్రైన్. మెయిన్ సిటీస్ కాకుండా, మెట్రోపాలిటన్ సిటీ కాకుండా ఏదైనా నార్మల్ సిటీస్లో ఉంటున్నామంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 99% వాళ్ళందరికీ కార్స్ ఉంటాయి. సో కార్స్ ఉండడం వల్ల మనం ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయం కాబట్టి అందుకే అంత చిన్న ట్రైన్ వెళ్ళింది. ఓన్లీ ఒక బోగి ఉంది దానికి. సో అది మేమున్న ఏరియాలో మొత్తం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ, లైక్ 80+ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మేము చూసిన ఈవినింగ్ ఎప్పుడైనా వాక్స్కి వెళ్తే వాళ్ళు కనిపిస్తారు అండ్ పలకరిస్తుంటారు కదా. సో అలాంటి టైంలో మేము చూస్తాం వాళ్ళ ఏజ్ అది అడిగితే వాళ్ళు 80+ అంటారు. బాబోయ్ అంట, 80+ అయినా కూడా సైకిల్స్ రైడ్ చేస్తారు వాళ్ళు. రియల్లీ అసలు గ్రేట్, అసలు వీళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ అలా ఉంది. అండ్ జపాన్లో ఇంకొకటి బాగా నచ్చేది ఏంటంటే నాకు, ఎంత ఊరైనా కానీ రోడ్ కండిషన్స్ నిజంగా బాగుంటాయి. అండ్ చూడండి లైక్ అన్నీ ప్రాపర్గా, లైక్ ఎల్లో లైన్, వైట్ లైన్. సో వీళ్ళ ట్రాఫిక్ రూల్స్ అయితే లైక్ అవి ఫేడ్ అవుట్ అవ్వకుండా, అంటే గవర్నమెంట్ అంతా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ హౌజెస్ చూడండి, అన్నీ లైక్ డోరేమాన్ షిన్చాన్ హౌజెసే. దాంట్లో ఆ కార్టూన్లో చూసినట్టే ఉంటాయి ఇక్కడ హౌజెస్ అందరివి. అండ్ ఎవరికి ఇట్లా ఫ్లాట్ ఉండదు, లైక్ అలా ఉంటుంది. మన పాతకాలంలో ఉండేది కదా మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు అలా. సో అట్లనే ఇక్కడ అందరి హౌజెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టోక్యో కాదు, మోస్ట్ ఆఫ్ ద జపాన్లో ఇలాగే ఉంటాయి హౌజెస్. వీళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్నే ఇట్లా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అక్కడ. అండ్ వీళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ని తెంపరు, ఎందుకో తెలియదు కానీ దాదాపు మేము వచ్చిన కాడ నుంచి చూసాము ఆ ఫ్రూట్స్ అన్నీ ఆ ట్రీస్కి అలానే ఉండిపోతాయి. అవి ఉండిపోయి పండిపోయి కింద పడిపోతాయి, కానీ వీళ్ళు మాత్రం వాటిని తీసుకొని అస్సలే తినరు వాళ్ళు. అది ఎందుకో నేను కూడా ఎప్పుడు అడగలేదు వాళ్ళని. బట్ కొందరు ఉంటారు ప్లగ్ చేసుకొని తింటారు, కానీ చాలా మంది వరకు అయితే దాన్ని ప్లగ్ చేయాలి. ఫ్లవర్స్ని కూడా వాళ్ళు అసలు ప్లగ్ చేయరు, కొంటారు ఫ్లవర్స్ని బయట, కావాలంటే బయట నుంచి కొంటారు కానీ వాళ్ళు ఇంట్లో అయితే ప్లగ్ చేయరు మోస్ట్లీ. ఎక్కడికి వెళ్తున్నావు కన్నయ్య? నువ్వు వెళ్తున్నావా? సైక్లింగ్ చేస్తున్నావా? అండ్ మేము ఉన్నది మొత్తం ఇప్పుడున్న ఏరియా ఉంది కదా, చుట్టూ కొండల మధ్యలో ఇది ఒక ఊరు. ఉండేది ఆ పెసిఫిక్ ఓషన్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న రివర్ ఉంది, కెనాల్ టైప్ కదా. అండ్ ఇప్పుడు అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి గవర్నమెంట్ సిటీ ఆఫీస్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అక్కడ ఫ్యామిలీ మార్ట్ అని కనిపిస్తుంది కదా, లైక్ లెట్ మీ జూమ్. యా, అది ఫ్యామిలీ మార్ట్ అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్. అది జపాన్లో ఏ మూలకెళ్ళినా ఉంటుంది. లైక్ 3 కన్వీనియన్స్ స్టోర్స్ ఉన్నాయి జపాన్లో మోస్ట్లీ. మోస్ట్ ఫేమస్ కన్వీనియన్స్ స్టోర్ వచ్చేసి 7-Eleven, ఫ్యామిలీ మార్ట్ అండ్ లాసన్. సో ఇది 24/7 ఓపెన్ ఉంటుంది. ఆ షాప్ క్లోజ్ అంటూ చేయరు వాళ్ళు. చూడండి, ఇవేదో మందార పూలానే ఉన్నాయి, అంటే టైప్ ఆఫ్ మందార పూలానే ఉన్నాయి. ఇంకొక పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ కొందరు పిల్లలు కూడా ఉన్నారు, స్కూల్ నుంచి వచ్చి పార్క్లో కూర్చొని మంచి ముచ్చటేస్తున్నారు.
సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్. యా కొంచెం బాగుంది కదా ఈ స్ట్రీట్ బాగుంది. ఇది కొంచెం రెసిడెన్షియల్ ఏరియా మళ్ళీ. ఇవ్వండి దా. ఆరెంజెస్ ఒక లైక్ పొలం అనుకుంటా ఎవరిదో ఇది. ఇంత ఓపెన్ ఏరియాలో నో ఫెన్సింగ్ ఏం లేదు, కానీ అయినా కూడా ఎవ్వరు తెంపుకోరు, కింద పడ్డాయి కూడా ఏరుకోరు మోస్ట్లీ. ఇది ఎవరిదో అని చెప్పేసి వారు వదిలేస్తారు. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయో. ఫుల్ ఆరెంజెస్ ఉన్నాయి. ఇగోండి ఇక్కడ కూడా చెట్టు, అవిగో రాలిపోయి కింద పడిపోతున్నాయి, కానీ ఎవ్వరు వచ్చి తింటలేరు, తెంపుతలేరు, ఏం లేదు. ఒక చిన్న చెట్టు చూడండి, ఇంత చెట్టుకి ఇన్ని కాయలు అసలు. చూడండి గుచ్చులు గుచ్చులుగా ఉన్నాయి ఇక్కడైతే. ఇవ్వండి ఈ సంత్రాలు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నాయి అనుకులా ఉంటాయేమో అనుకుంటున్నారా? అలా ఏం ఉండదు. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి ఆరెంజెస్ మేము కొనుక్కుంటాం వీటిని స్టోర్స్లో. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 7 అవుతుంది. ఆల్మోస్ట్ 7 అవుతుంది. చీకటే పడలేదు. సమ్మర్ స్పెషల్. మార్నింగ్ ఎప్పుడు 4 to మార్నింగ్ 4కి సన్ రైజ్ అవుతుంది. లైక్ ఈవినింగ్ 7కి సన్సెట్ అవుతుంది. 7:15 ఇది కంప్లీట్గా అయిపోయే వరకు 7:25 కూడా అవుతుంది. నెక్స్ట్ మనం వింటర్లో కూడా ఒక బ్లాగ్ చేయాలి, ఎంత తొందరగా చీకటి అవుతుంది. ఇక వింటర్లో అయితే 4:30కే చీకటి అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ ఇది వచ్చేసి సెలూన్ షాప్. ఇది వచ్చేసి నాకు తెలిసి రెస్టారెంట్, జాపనీస్ రెస్టారెంట్. వియాన్కి కూడా హాస్పిటల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంది, ఒక 300 మీటర్స్ వాక్ అంతే. బాగా కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉంటాయి జపాన్లో. సో అలాంటి టైంలో మా బయట బట్టలు ఆరవు కదా. సో మేము ఏం చేస్తామంటే ఇంట్లో వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేసి ఇక్కడ డ్రైయర్లో వేసి డ్రై చేసేస్తాము. సో కాయిన్ లాండ్రీ ఇక్కడ ఎవరు ఉండరు. జస్ట్ ఇది నాకు తెలిసి అన్ని కంట్రీస్లో ఉన్నట్టే. ఇప్పుడు ఊర్లలో కాబట్టి ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇక చూడండి ఇక్కడ ఇల్లు, ఇంటి పక్కనే వాళ్ళ కూరగాయలని పెంచుకుంటుంటారు ల్యాండ్ తీసుకొని. ఇక్కడ మీరు చూస్తున్న ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చెర్రీ బ్లాసమ్ ట్రీస్. అంటే స్ప్రింగ్ సీజన్లో ఈ చెట్టుకు అసలు ఆకులే ఉండవు, కంప్లీట్గా ఫ్లవర్స్తో నిండిపోతుంది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సేమ్ నేను మీకు పిక్చర్లో చూపించినట్టే ఉంటుంది. అండ్ అవి స్ప్రింగ్ సీజన్లో వస్తాయి, ఓన్లీ ఒక 1 మంత్కే ఉంటుంది. ఆ తర్వాత అది వాలిపోయి మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి. సేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఓన్లీ 1 మంతే అలా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో ఉంటుంది. అండ్ అది జపాన్ నేషనల్ ఫ్లవర్ కూడా. అండ్ ఇది జపాన్లో చాలా ఫేమస్, సకురా అంటారు వీటిని. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. యాక్చువల్గా నేను మీకు చూపెట్టింది ఓన్లీ 1 సైడ్ ఆఫ్ మా ఏరియా మాత్రమే. అదర్ సైడ్లో చాలా షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి, లైక్ క్లోతింగ్, కాస్మెటిక్స్, ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. అలా చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి. సో ఇదెందుకు మేము చూస్ చేసుకున్నామంటే ఈవినింగ్ వాక్ కదా, కొంచెం పీస్ఫుల్గా ఉండాలనేసి మేము ఈ ఏరియా చూపెట్టాం మీకు. మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే అదర్ సైడ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో చూపిస్తాను. దీనికి కంటిన్యూషన్గా పార్ట్ 2 చేస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. చలో మరి బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ sayonara.